రామోజీ ఫిల్మ్ సిటీలో అర్ధరాత్రులు షూటింగ్ టైంలో కనిపించే ఆత్మలు నిజంగా దయ్యాలా? హలో ఫ్రెండ్స్, మీరు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మీరు వినే ఉంటారు. అయితే అక్కడ నిజంగా రియల్గా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ హర్రర్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు గోస్ట్ వీడియో లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. రామోజీ ఫిల్మ్ సిటీలో డైరెక్టర్ చాలా సీరియస్గా ఆ రాత్రి తన స్క్రిప్ట్ని ఒకసారి మరలా చూసుకుంటూ ఉన్నాడు. స్క్రిప్ట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, కరెక్ట్గా ఉందా అని ఆ స్క్రిప్ట్ని మరి చాలా జాగ్రత్తగా చదువుతున్నాడు. అయితే తను తీసేది దయ్యానికి సంబంధించిన సినిమా కాబట్టి గోస్ట్ మూవీకి సంబంధించి ప్రతి షాట్ బాగా రావాలని కెమెరామెన్కి వివరిస్తూ ఉన్నాడు. అటు విధంగా ఆ చుట్టుపక్కల క్రూ సభ్యులు కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఒక అమ్మాయిని దయ్యం రూపంలో నిలబెట్టి షాట్ ఓకే చేయడం కోసం వాళ్ళందరూ పని కట్టుకుని అక్కడే ఉండి కెమెరామెన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దూరం నుంచి నువ్వు ఇక్కడ ఉండి ఆ అమ్మాయి ఫేస్ ని బాగా జూమ్ చేస్తే ఆ గోస్ట్ ఫేస్ చూడబోతుకి ఆడియన్స్ రియల్ గా హారబుల్ గా ఫీల్ అయ్యి భయపడే విధంగా ఉండాలి, చాలా థ్రిల్లింగ్ గా ఉండాలి, షాట్ ఓకే అని చెప్పాడు డైరెక్టర్. వెంటనే కెమెరామెన్ ఆ అమ్మాయిని ఫోకస్ చేసి ఆ దయ్యాన్ని తీయడం ప్రారంభించాడు. అదేవిధంగా 4-5 చోట్ల షాట్లు తీయడం జరిగింది. కానీ ఎక్కడి నుంచో ఒక అరుపు వినిపించింది. అది కూడా ఒక చిన్నగా నవ్వులు. ఏంటి నవ్వులు ఈ రాత్రిపూట ఇక్కడ ఎలా ఎందుకు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ క్రూ సభ్యులందరూ అక్కడ అవి ఏం పట్టించుకోకుండా ఇలాంటి సాధారణమే, ఇది ఒక దెయ్యం సినిమా కనుక మనమే భ్రమపడుతున్నాం అనుకున్నారు. కానీ నిజానికి అక్కడ రియల్ గా వస్తున్నాయని వాళ్ళు తెలుసుకున్నారు. దీనిని మనం ఏ విధంగా తెలుసుకోవాలనుకుని ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సీసీ కెమెరాల్లో ఏమైనా ఉండొచ్చుంటావా అని సీసీ కెమెరాలని పరిశీలించాలి అని అనుకున్నారు. అయితే కెమెరాలో ఒక చాలా భయంకరమైన సన్నివేశం రూపొందించబడింది. వాళ్ళు ఎవరినైతే అమ్మాయిని అక్కడ దయ్యం కింద వేషం వేయించారో ఆ అమ్మాయి కెమెరాలో ఫోకస్ కాకుండా వేరొక ఆత్మ అందులో ఫోకస్ అయింది. అది కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ ఫోకస్ చేయబడిన ఆ అమ్మాయి ఏమైందో తెలియదు, కానీ ఆ దయ్యాన్ని మాత్రం కెమెరామెన్ చూశాడు. అదే షాట్ని స్క్రీన్లో డైరెక్టర్ కూడా చూశాడు. అందరూ చాలా భయపడి ఇది ఎలా జరిగింది, ఇది ఎవరు, ఆ అమ్మాయి ఏది అని అడిగారు. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికి కనిపించలేదు. కానీ ఆ కెమెరాలో చిక్కుకున్న దయ్యం మాత్రం డైరెక్టర్ కెమెరా మాత్రం చూశారు. అదేవిధంగా ఆ అమ్మాయి నేను ఇక్కడే ఉన్నాను కానీ అక్కడ ఎవరిని మీరు షాట్ తీశారని అడిగింది. దానితో వాళ్ళకి ప్రాణభయం పట్టుకున్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి నిర్ణయించుకున్నారు. కానీ ఒకసారి చెక్ చేసుకుని వెళ్దామని ఆలోచించుకున్నారు. తర్వాత హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో. పగలు ఇక్కడ సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ జరుగుతాయి, ఇది అందరికీ తెలిసిందే. కానీ చాలామంది టెక్నీషియన్స్ ఒక్క విషయం మాత్రం చెబుతున్నారు. రాత్రి షూటింగ్ సమయంలో కొన్నిసార్లు కెమెరాలో కనిపించే వాళ్ళు ప్రత్యక్షంగా అస్సలు కనిపించటం లేదు. ఒళ్ళు గుగురు పరిచే ఈ విషయాన్ని అక్కడ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 2019లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. అది కూడా అర్ధరాత్రి 1:30. సెట్ మొత్తం చాలా చీకటిగా ఉంది, వెరీ డార్క్. కెమెరామాన్ కెమెరా సెట్ చేస్తున్నాడు, డైరెక్టర్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు అర్జున్ అన్నాడు, ఇక్కడ అట్మాస్ఫియర్ కొంచెం స్ట్రేంజ్గా ఉంది, పర్వాలేదా? ఏం పర్వాలేదు, షాట్ ఓకే చేయండి అని డైరెక్టర్ చెప్పాడు. షాట్ స్టార్ట్ అయింది, కెమెరా రోలింగ్. మానిటర్లో సడన్లీ ఒక మహిళ కనిపించింది. అది కూడా తెల్లని డ్రెస్లో. ఆమె బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఉంది. డైరెక్టర్ వెంటనే కట్ కట్ కట్, ఆమె ఎవరు అని గట్టిగా డైరెక్టర్ అరిచాడు. క్రూ మొత్తం చెక్ చేశారు. సెట్లో అలాంటి యాక్టర్స్ ఎవరు లేరే. అలా అని అర్జున్ అన్నాడు. నేను కెమెరాలో స్పష్టంగా చూశాను, అర్జున్ చెప్పాడు. ఇక్కడ ఇంకెవరూ లేరు. ఫుటేజ్ రీప్లే చేశారు, మానిటర్లో క్లియర్గా కనిపించింది. ఆమె కెమెరా వెనక నిలబడి ఉంది. కానీ కెమెరా ఆఫ్ చేసి వెనక్కి చూసేసరికి
అక్కడ ఎవరూ లేరు. సెక్యూరిటీ రూమ్లో సీసీటీవీ చెక్ చేయాలని అనుకున్నారు. అక్కడ కూడా అదే మహిళ కనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉన్నట్లే అని. అయితే వాళ్ళందరూ కలిసి సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళి సీసీటీవీ చెక్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ కూడా అదే మహిళ కనిపించింది. అది కూడా చాలా భయంకరంగా. ఆమె కారిడార్లో నడుస్తుంది, కానీ ఆమె గాలిలో తేలుతున్నట్లుగా, కాళ్ళు నేలను తాకకుండా గాలిలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది. వెంటనే అర్జున్ వెనక్కి తిరిగాడు. అతని వెనక అదే మహిళ నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా తలపైకి ఎత్తింది. ఎవరైతే సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నారో అదే ఆత్మ ఇప్పుడు అర్జున్ వెనక నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా తలపైకి ఎత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. మరుసటి రోజు ఆ ఫొటోస్ డిలీట్ చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు, కానీ అది డిలీట్ కాలేదు. ఇప్పటికీ కొంతమంది టెక్నీషియన్ చెప్తారు ఆ ఫొటోస్ ఇంకా ఆ సిస్టంలో ఉందని. రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసేవాళ్ళు చెప్తారు, కెమెరాలో కనిపించే ప్రతి ఒక్కరూ మనుషులైతే కాకపోవచ్చు, జాగ్రత్త అని.